ఇండియా సెమీఫైనల్స్ క్వాలిఫై అవుతుందా లేదా? నాకైతే కొంచెం హోప్ అయితే ఉంది మామ. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎస్ ఆర్ నో అని. వీడియో వచ్చేసానంటే చాలా రోజుల తర్వాత కాలేజ్కి అయితే వెళ్ళిపోయాను మామ. అటెండెన్స్ లేదని. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చారు. ఇంకా అలా సరదాగా కూర్చున్నాం. ఇంకా మా ఫ్రెండ్ ఏమో రంజాన్ స్టార్ట్ అయిందిగా, వాడు కొనుక్కొని నా కోసం కూడా అత్తరైతే తీసుకొచ్చాడు మామ. ఇంకా మా ఫ్రెండ్ ఏమో సరదాగా వేటివ్ న్యూస్ చూస్తుంటే ఇంక దాంట్లో సిపిటీలో రైల్వే స్టేషన్ వస్తుందిరా అన్నాడు. ఇంక మా వాడేమో ఎందుకురా ఎన్ఆర్టీ సెంటర్లో ఉంది కదా రైల్వే స్టేషన్ అంటున్నాడు. నేను మా ఫ్రెండ్స్ కలిసి గేమ్ అయితే ఆడుతున్నాం మామ. ఎంత సీరియస్గా ఆడుతున్నామో చూడండి. ఈ సీరియస్నెస్ చదువులో ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా మధ్యాహ్నం అయితే అయింది మామ. ఇంకా మధ్యాహ్నం అయ్యేటప్పటికి జూహర్ నమాజ్కి అయితే టైం అయింది. ఇంకా జూహర్ నమాజ్ టైం అయ్యేటప్పటికి ఇంకా క్లాస్ వదిలేసి బయటకైతే వెళ్ళిపోయాం. ఎందుకంటే కాళ్ళు చేతులు కడుక్కొని నీట్గా నమాజ్ చదువుకోవడానికి. ఇంకా మాకు నమాజ్ చదువుకోవడానికి సెమినార్ హాల్ అయితే ఇచ్చారు మామ. చల్లగా ఏసీ కూడా వేశారు. ఇంకా ఫ్రెండ్స్తో సరదాగా నమాజ్ చదువుకొని ఇంకా తర్వాత ల్యాబ్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ల్యాబ్లో కూడా ఏసీ ఉండేటప్పటికి ఇంకా చల్లగా అయితే ఉంది. ఇంకా నమాజ్ చదువుకొని వచ్చిన తర్వాత ల్యాబ్లో చల్లగా ఉంది కానీ నిద్రపోయాను. మా వాడేమో సిపియూలో క్రికెట్ గేమ్ అయితే వేసాడంట మా. ఇంక 10 ఓవర్లకి 297 కొట్టడానికి. ఇంక వాడేమో నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా? కాలేజీలో డే అయితే కంప్లీట్ అయిపోయింది మా. ఇంకా తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయి లైవ్ అయితే స్టార్ట్ చేశాను చూడటం. ఇండియా క్వాలిఫై అవుతుందో లేదో చెప్పండి మా. ఇంకా వెళ్ళే ముందర ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.